నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. వాణిజ్య ఉత్సవం 2021లో పేర్కొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇండస్ట్రీ ఛాంపియన్, ఎక్స్పోర్ట్ ఛాంపియన్ పేరిట అవార్డుల ప్రదానం. బహుకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడుపై చర్యలకు సిఫార్సు. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినట్లు అసత్య కథనాలు ప్రచారం. ఈ ఘటన జరిగింది ప్రజల రాకపోకలు చేసే కరకట్టపై అన్న గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ. మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా మంగళవారం ఆయనకు సీఎం జగన్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాకవి తెలుగుజాడ గురజాడ వెంకట అప్పారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. సాహితీ దిగ్గజం, సంస్కరణవాది, మూఢాచారాలను నిర్ద్వందంగా ఖండించిన ఆ మహనీయుడని ఈ తెలుగు నేల మరవదని సీఎం జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయటమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన వాణిజ్య ఉత్సవం 2021 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, ఎగుమతుల శాతం వృద్ధి చెందటంలో ప్రముఖ పాత్ర పోషించిన పలువురు వ్యాపారవేత్తలకు ఇండస్ట్రీ ఛాంపియన్ అవార్డులను పద్మశ్రీ బీవీఆర్ మోహన్ రెడ్డి సియాంట్, కాప్ డాగ్లీ, కియా మోటార్స్, అనిల్ చలమలశెట్టి గ్రీన్కో ఎనర్జీ, అవినాష్ చంద్రే ఆదాని, ఈశాన్ రెడ్డి రాంకీ, సివి రాజులు ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్, మదన్ మోహన్ రెడ్డి, అరబిందో ఫార్మాలకు ప్రదానం చేశారు. 5 more industry associations are exhibiting here along with 1 testing laboratory and 1 training institute. The event aims to create a space and opportunities that facilitates cordial meetings of exporters with policymakers. Poonam Malakondaya, IAS, Special Chief Secretary to Government, Shri S. Suresh Kumar, IAS, Joint Secretary, Ministry of Commerce and Industry, and Shri Arvind Goenka, Chairman, Flex Council. And as they now light the ceremonial lamp, it's only with the arrival of light that darkness disappears. A deep-rooted Indian tradition, and we have our honorable moment for a quick photo opportunity. Thank you to our honorable CM for doing the honors. In the same line of thought, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయటమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన వాణిజ్య ఉత్సవం 2021 కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ సందర్శించారు. స్టాళ్లను పరిశీలించిన సీఎం జగన్ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీ ఎగుమతుల రోడ్ మ్యాప్ బ్రోచర్ను సీఎం జగన్ విడుదల చేశారు. ఎగుమతులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ పోర్టల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల ప్రముఖులు, రాయబారులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. Chairman of CII Southern Region, a huge round of applause for him, ladies and gentlemen. The next industry champion is up next, Shri Avinash Chand Rai. Moving ahead, the next industry champion is Mr. C.V. Rajulu. Commemorating Azadi Ka Amrit Mahotsav, that is the 75th year of the nation's independence, we commence this Vanijya Utsavam during the year 2019-20. Further dropped to minus 7.3% during the year 2020-21. In fact, India's exports have also shrunk by in fact 11.6% from $330 billion to $292 billion over the last 2 financial years. In fact, this was the plight of the country during the course of these last 2 years. Yet, in these difficult times,
Andhra Pradesh exports have grown by 19.4% from $14.1 billion to $16.8 billion. In fact, through a combination of various products. కనెక్ట్ ఆంధ్ర ఐఓసీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో 25 లక్షల విలువైన మెడికల్ కిట్స్ వితరణ ఇవ్వటం అభినందనీయమని తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి అన్నారు. మంగళవారం స్థానిక రుయా ఆసుపత్రిలో సీఈఓ కోటేశ్వరమ్మ, జీఎం స్వామినాథన్లు ఎంపీ చేతుల మీదుగా రుయా ఆసుపత్రికి అందించారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడారు. ఈ మందుల బహుకరణ కార్యక్రమంలో ఐఓసీ ఎంప్లాయీస్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శకత పాలనకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ప్రజలు పరిషత్ ఎన్నికల్లో తీర్పును ఇచ్చారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. నిన్నటి రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు సంపూర్ణ మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ దాదాపుగా సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఇది. ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రక్రియను అవకాశం ఉన్నంత వరకు పోస్ట్పోన్ చేయించి ఏదో సాధించాలనే ఆలోచనతో స్టేట్ ఎన్నికల కమిషన్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి ఒక రాజకీయపరమైనటువంటి డ్రామాకు తెర లేపినప్పుడు కూడాను, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా నిన్నటి రోజు ప్రజా తీర్పులో వారందరూ కూడాను బొక్కబోర్లా పడినటువంటి పరిస్థితులు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 100% జడ్పీ స్థానాలు, 90% ఎంపీటీసీ స్థానాల్లో మెజారిటీ ఇచ్చారని అన్నారు. దేశ స్థాయిలోనే చరిత్ర సృష్టించారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, ఆ రోజు మీరు ఎన్నికలు వాయిదా వేసామని చెప్పి అనౌన్స్ చేసిన పెద్ద మనుషులు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవటంగానే మరి రాష్ట్రం మొత్తం మీద 6,680 ఎంపీటీసీ స్థానాలకి, 460 పైచులకు జడ్పీటీసీ స్థానాలకి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులకు మీరు బీఫారాలు ఎలా ఇవ్వగలిగారు? 40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పంచాయతీ ఎన్నికల్లో బొక్కబార్లా పడింది తెలుగుదేశం పార్టీ. నిన్న జరిగినటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలకు అక్కడ కూడా ఏకపక్షంగా వైసీపీకి మద్దతు తెలియజేసిన పరిస్థితులు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినట్లు గత శుక్రవారం కొన్ని మీడియా ఛానళ్లు కథనాలు ప్రచారం చేశాయని, నిజానికి ఆ ఘటన జరిగింది ప్రజలు రాకపోకలు చేసే కరకట్టపై అని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ స్పష్టం చేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ రోజు పెడన ఎమ్మెల్యే జోకి రమేష్ కరకట్ట ప్రాంతానికి వెళ్లారని, ఆ ప్రాంతానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి 300 నుంచి 350 మీటర్ల దూరం ఉందని చెప్పారు. ఇంత దూరంలో ఉండగా చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిందని ఎలా ప్రచారం చేశారని ప్రశ్నించారు. కరకట్ట దగ్గర ఉన్న ఫస్ట్ బూమ్ బ్యారియర్ దగ్గరనే సెక్యూరిటీ ఇక్కడ ఆపేశారు. ఫస్ట్ బూమ్ బ్యారియర్ తర్వాత సెకండ్ బూమ్ బ్యారియర్ ఉంది, దాని తర్వాత ఇంకొక చెక్ పోస్ట్ ఉంది, దాని తర్వాత కాంపౌండ్ వాల్ ఉంది, దాని తర్వాత సెక్యూరిటీ ఉంది. ఎంత లేదనుకున్నా కూడా ఆ లోపలికి 300 నుంచి 350 మీటర్లు లోపల ఎక్స్సీఎం గారి రెసిడెన్స్ ఉంది. సో ఇక్కడ ఎక్స్సీఎం గారి ఇల్లు అండర్ అటాక్ అన్నది ఎంతవరకు సమంజసమో, ఈ జరిగిన అంతా కూడా ఈవెంట్ అంతా కూడా ఎమ్మెల్యే పెడన గారిది కరకట్ట మీద జరిగింది. సో అక్కడి నుంచి ఎంత లోపలికి ఉంది, తర్వాత కారు దిగిన తర్వాత ఎమ్మెల్యే గారు కారు దిగిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. సో ఆ కరకట్ట దగ్గర నుంచి ఉన్న గ్యాప్కి మీడియా కథనాలకు ఎంత మాత్రం వాస్తవం ఉంది అన్నది మీరందరూ కూడా గమనించాలని చెప్పడం జరుగుతుంది. తప్పుడు కథనాలు రాంగ్ డైరెక్షన్స్లో ప్రజల్ని తీసుకెళ్లడం, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇది సబబు కాదు. ఆ రోజు పెడన ఎమ్మెల్యే, ఆయన అనుచరుల వాహనాలపై దాడి జరిగిందని డీఐజీ చెప్పారు. ఎమ్మెల్యే కారు దిగగానే తప్పుడు కథనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం సబబు కాదని అన్నారు. తర్వాత అదే రోజు సాయంత్రం 5 గంటలకు డీజీపీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడం జరిగింది. అందరికీ తెలుసు సార్ క్యాంప్ బయటికి వెళ్ళున్నారు, వేరే విషయమే బయటికి వెళ్ళున్నారు, అది అందరికీ తెలుసు. అక్కడ అంతమంది గుంపుగా వెళ్ళి అల్లరి చేయడం కానీ అక్కడ గందరగోళం చేయడం కానీ అవసరం కాదు. ఇంతమందితో అక్కడికి వెళ్ళి గేట్ క్రాష్ చేసుకొని, గేట్లు దొబ్బుకొని అల్లరి సృష్టించి గుంపులుగా ఉండి ఇది ఏ విధమైన రిప్రజెంటేషన్ ఇవ్వడమని అడుగుతున్నాం. ఇది రిప్రజెంటేషన్ ఇచ్చే విధానమేనా? సో మేము రిప్రజెంటేషన్ ఇవ్వకూడదా అన్నది అక్కడ అడుగుతున్న క్వశ్చన్. బట్ పద్ధతి అది కాదు అని చెప్పేది రిప్లై.
అంతమందితో వచ్చి గుంపుగుడి ఇవ్వాల్సిన అవసరం లేదు, అల్లర్లు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పరుల గ్రామంలో వినాయకుని నిమజ్జనం ఊరేగింపులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ ఇంటిపై ప్రత్యర్థులు దాడి చేశారంటూ వైసీపీ టీడీపీ వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో పోలీసులు ఉన్న యథేచ్ఛగా ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తూర్పు గాలి గోపురం పెచ్చులు ఊడిపడిన నేపథ్యంలో దక్షిణ ప్రహరీ గోడ మరమ్మతులపై దేవాదాయ శాఖ నగరపాలక సంస్థ అధికారులతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యంత పురాతనమైన ఈ గాలి గోపురం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. దేవస్థానం 4 మాడ వీధుల్లో రోడ్లు ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక శోభను ఇనుమడింపచేసేలా పనులు చేయాలని కోరారు. సంవత్సరాల క్రితం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించినటువంటి అతి పురాతనమైనటువంటి అతి ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ప్రాకాహారం, అదేవిధంగా గాలిగోపురం. మంగళగిరి అంటేనే గుర్తొచ్చేది గాలిగోపురం. అలాంటిది 200 సంవత్సరాల తర్వాత ఇవాళ దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అని ఆ స్వామివారు మాకు గుర్తు చేస్తూనే ఇవాళ నిన్న కురిసినటువంటి వర్షానికి గాలిగోపురానికి సంబంధించి కొంత నిర్మాణం అనేది కూలిపోవడం జరిగింది, రాళ్ళు కింద పట్టడం జరిగింది. ఒక నెల క్రితం ఏదైతే కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అది కూడా ఓ 30-40 మీటర్లు పడిపోవడం జరిగింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళందరూ కూడా అసెస్ చేసి కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని కాంట్రాక్టర్ కూడా సెలెక్ట్ అయి ఉన్నారు. అది త్వరలోనే దాని పనులు ప్రారంభించబోతూ ఉన్నారు. అంతలోనే ఈ సంఘటన జరగడం మాత్రం చాలా దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ కూడా 2012వ సంవత్సరంలోనే ఐఐటి చెన్నై వారు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఈ దేవస్థానాన్ని, అదేవిధంగా కాంపౌండ్ వాల్ని, గాలిగోపురాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. తలలు ఊడిపోయి ఉంటే అది నిన్న మధ్యాహ్నం తీపిచ్చామండి మేము, భక్తులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో. చిన్న మొక్క మిగిలిపోయి రాత్రి 7 గంటలకు చిన్న మొక్క, ఒక 6 అడుగు మొక్క పడ్డదండి, అది మర్చిపోయారు. అది చేసేసి మొత్తం నీట్గా రోప్ 2 సంవత్సరాల క్రితం రోప్ కట్టారు. దానికి ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. దాన్ని ఐఐటి నిపుణులు తీసుకొచ్చి మా డిఈ గారి పర్యవేక్షణలో, మా ఏసీ గారి పర్యవేక్షణలో అంతా బాగు చేపిస్తామండి. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకుని వారికి దేవస్థానం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. 2021 సంవత్సర కాలంలో 566 మంది విట్ ఏపీ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఉద్యోగాలు రావటం సంతోషదాయకమని వైస్ ఛాన్సలర్ ఎస్వి కోటారెడ్డి అన్నారు. సెప్టెంబర్ 23 విప్ ఏపీ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు రకాల ఆఫర్లను ప్రకటించారు. తమ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు 800 కంపెనీలలో ఉద్యోగం చేయటం ఆనందంగా ఉందని అన్నారు. విట్ ఏపీ కాలేజీ నుంచి స్కాలర్షిప్లు ఇవ్వటంలో ముందు ఉందని అన్నారు. డిగ్రీలో 80% మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామని అన్నారు. వేరియస్ స్కాలర్షిప్ స్కీమ్స్ మేము ఆల్రెడీ అనౌన్స్ చేశాం. మళ్ళీ మీ ద్వారా అందరికీ పబ్లిక్ అందరికీ తెలిసేలాగా మళ్ళీ చెప్తాం. ఈ కోవిడ్ స్కాలర్షిప్ ఈ సంవత్సరం మనకంతా తెలుసు, సెకండ్ వేవ్లో చాలామంది పేరెంట్స్ చనిపోయారు. ఆల్మోస్ట్ 30 మంది పేరెంట్స్ చనిపోయారు. అయితే
ఈ 30 మంది కూడా యాక్చువల్గా వాళ్ళు అర్నింగ్ పేరెంట్స్ అనమాట. స్టూడెంట్స్ డిస్కంటిన్యూ చేసే పరిస్థితి వచ్చింది ఎడ్యుకేషన్. అటువంటిప్పుడు మేము ఏం చేసామంటే ఈ స్టూడెంట్స్ అందరికీ ఈ కోవిడ్ స్కాలర్షిప్ ఇచ్చామన్నమాట. ఈ కోవిడ్ స్కాలర్షిప్ అంటే ఈ అకాడమిక్ ఇయర్కి 21-22కి కంప్లీట్గా 100% ఫీ వేవ్ చేసేసాం. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఈజీగా హాస్టల్ ఫీ కూడా వాళ్ళు కట్టాల్సిన పని లేదు. ఫ్రీ ఎడ్యుకేషన్ 1 ఇయర్కి 21-22కి ఇచ్చేసాం. దీనివల్ల చాలామంది 30 స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ అవుతున్నారు అనమాట. ఇది కాకుండా జీవీ మెరిట్ స్కాలర్షిప్ అనేది ఒకటి, దాని గురించి కూడా చెప్పాలి. మహిళలకు స్కాలర్షిప్లు ఇవ్వడంతో పాటు విట్ క్యాంపస్ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. డిగ్రీ కాలేజ్లో మొదటి ర్యాంకు, ఇతర ర్యాంకులకు ఉచిత విద్యను అందిస్తామని అన్నారు. అంటే ఇంటర్మీడియట్లో కానివ్వండి, ప్లస్ టూ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ ఉన్న వాళ్ళకి నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్కి యూజీ అండ్ పీజీ ప్రోగ్రామ్, బీఎస్సీ, ఎంఎస్సీ డేటా సైన్స్ ప్రోగ్రామ్కి, BA, MA పబ్లిక్ సర్వీస్ ప్రోగ్రామ్కి, బీకామ్ ఫైనాన్స్, లా అండ్ లా ప్రోగ్రామ్స్ BLLB ఆర్ BBLLB, MSc ఫిజిక్స్, MSc కెమిస్ట్రీ, MTech VLSI with 100% merit scholarship for the and free university bus transportation for candidates from Vijayawada, Guntur and Tenali. Okay, for ఇది ఏంటంటే ఇంకా ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నట్టు అన్నమాట వాళ్ళకి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో వైస్ ఛాన్సలర్లను నియమించాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్రకు వినతిపత్రం అందజేశారు. వెంటనే పూర్తి స్థాయిలో వైస్ ఛాన్సలర్లను నియమించాలని అన్నారు. యూనివర్సిటీలో జరుగుతున్న రాజకీయాలు, అవినీతిపై ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు ఘాటుగా విమర్శలు చేశారు. యూనివర్సిటీలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కౌశిక్ యాదవ్ తెలిపారు. గత అనేక సంవత్సరాల నుంచి ఇన్ఛార్జి వీసీగా నియమించినటువంటి రాజశేఖర్ గారు 1.5 ఇయర్ నుంచి కూడా ఆయన మీద అనేక రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. మేము అనేక సందర్భాల్లో హైయర్ ఎడ్యుకేషన్ దృష్టికి అయితే కావచ్చు, లేకపోతే పై అధికారుల దృష్టికి అయితే మేము తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి గతంలో కూడా హైయర్ ఎడ్యుకేషన్లో జరుగుతున్నటువంటి నాగార్జున యూనివర్సిటీ వీసీ పాలక మండలి సమావేశం కూడా ఏపీ పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు మేము చాలా స్పష్టంగా చెప్పాము, అక్కడున్నటువంటి ఇన్ఛార్జి వీసీ రాజశేఖర్ గారు అవుతుందో ఆయన మీద అనేక రకమైన ఆరోపణలు వస్తున్నాయి, ఆయన తొలగించండి, దాన్ని రెగ్యులర్ వీసీ నియమించండి అని చెప్పేసి మా డిమాండ్ వినిపించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు పట్టించుకోవడం జరగకుండా ఈరోజు మళ్ళీ ఇక్కడ పార్లమెంట్ సమావేశం జరగడం జరిగింది. మేము ఇక్కడ గతంలో మేము చెప్పినటువంటి డిమాండ్స్ ఏవైతుండో ఇంతవరకు ఏం చేశారని చెప్పేసి మళ్ళీ మేము అడగడానికి ఇక్కడికి వచ్చాం. అయితే అనేక సందర్భాల్లో ఆయన మీద ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఆయన మీద చర్యలు తీసుకోకపోవడం ఎంతో సిగ్గుచేటని చెప్పేసి ఏబీపీలో స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పటికైనా కానీ ఉన్నతాధికారులు అయితే కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అయితే కావచ్చు, ఆయన వెంటనే తొలగించేసి నాగార్జున యూనివర్సిటీకి వెంటనే రెగ్యులర్ వీసీని నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. పొన్నూరు పట్టణంలో మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి పర్యటించారు. 30-31 వార్డులో నిర్మాణంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ భవనాల నిర్మాణ పనితీరును ఆమె పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం 12వ సచివాలయంలో డ్వాక్రా గ్రూప్ మహిళలకు జగనన్న కాలనీ ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వం బ్యాంకు రుణాలు అందించేందుకు ఏర్పాట్లు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంకులు ఇచ్చే ఇంటి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని చాగలమర్రులో అక్బర్ పాషా కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటాన్ని ఆవాజ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మహమ్మద్ అబ్దుల్లా చిస్టి తీవ్రంగా ఖండించారు. స్వయంగా ముఖ్యమంత్రి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని, ఆ కుటుంబానికి న్యాయం జరగటంలో అధికారుల నిర్లక్ష్యం కనపడుతుందని ఆరోపించారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాగలమర్రిలో అక్బర్ పాషా కుటుంబము ఆత్మహత్యకు పాల్పడింది. ఇది చాలా అత్యంత విషాదకరమైనటువంటి విషయం, చాలా దారుణమైనటువంటి విషయం. సొంత జిల్లా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం అనేది చాలా తీవ్రమైనటువంటి ఆక్షేపణీయటువంటి అంశం. ఆవాస్ కమిటీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని చెప్పి ఆవాస్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే ఆ భూ వివాదంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఒక వారం క్రితం ఎస్పీ గారు దాన్ని మాట్లాడినట్టుగా మనకు అనేక మాధ్యమాల ద్వారా సమాచారం వస్తుంది. అయినప్పటికీ కూడా బాధితుల యొక్క సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఆయన ఈ ప్రభుత్వం మీద, ఈ వ్యవస్థ మీద
విశ్వాసం కోల్పోయాడు కాబట్టి ఆ రకమైనటువంటి ఘటనకు పాల్పడ్డారని చెప్పి మేమైతే అర్థం చేసుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో సొంతంగా జోక్యం చేసుకుని వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఆవాస్ కమిటీగా మేము డిమాండ్ చేస్తాం. మొహమ్మద్ అబ్దుల్లా చిస్టి, ఆవాస్ రాష్ట్ర కన్వీనర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. వాణిజ్య ఉత్సవం 2021లో పేర్కొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇండస్ట్రీ ఛాంపియన్, ఎక్స్పోర్ట్ ఛాంపియన్ పేరిట అవార్డులు ప్రదానం. బహుకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడుపై చర్యలకు సిఫార్సు. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినట్లు అసత్య కథనాలు ప్రచారం. ఈ ఘటన జరిగింది ప్రజల రాకపోకలు చేసే కరకట్టపై అన్న గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.